హలో అండి. ఏంటి మీరు కూడా విజయనగరం సరస్వతి టెంపుల్లో అక్షరాభ్యాసం చేయించుకోవాలనుకుంటున్నారా? అయితే దానికి ఏంటి కావాలి, అసలు అక్షరాభ్యాసానికి ఏంటి అవసరం అని ఆలోచిస్తున్నారా? ఏమీ డౌట్ వద్దండి. అక్కడ మనకి ప్రతిదీ టెంపుల్ దగ్గర దొరుకుతాయి, ఒక్క పువ్వులు తప్ప. అవి మాత్రం మన ఆనందపురం ఫ్లైఓవర్ దగ్గర దొరికితే తీసుకోవచ్చు, లేదా మీ ఇంటి దగ్గర కానీ దొరికితే ఎక్కడైనా లోకల్లో ఫ్లవర్స్ అవి తీసుకుని వెళ్ళొచ్చు. ఎలా అయితేనే ఆరాముగా ఉదయాన్నే బయలుదేరి ఏమీ ప్యాక్ చేసుకోకుండా మార్నింగ్ 7 o'clock దానికే మేము వెళ్ళిపోదామని రెడీ అయి బయలుదేరిపోయాం. ఇక్కడ రూట్ కొంచెం డిఫికల్ట్గానే ఉంటుంది, కాకపోతే అక్కడ ఒక టెంపుల్ ఉండే ఆర్చ్ ఉంటుంది, అందులోకి మాత్రం వెళ్ళకండి. ఎందుకంటే అది సరస్వతీదేవి టెంపుల్ కాదు. ఇలా ఒక మట్టి రోడ్లోంచి లెఫ్ట్ రైట్ అని టర్నింగ్స్ తీసుకుని వెళ్ళాలి. ఎవరిని అడిగినా చెప్తారు, అందరికీ చాలా నోటిఫైడ్. రూట్ పరంగా ఏమి కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదు, మీరు నావిగేషన్ పెట్టుకున్నా వెళ్ళిపోవచ్చు. ఎలాగైతేనే టెంపుల్కి వచ్చేసాం. ఇవి అక్కడ టైమింగ్స్, అక్కడ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్. మార్నింగ్ 7 o'clock ఒక బ్యాచ్ ఉంటుంది, 8:30కి ఒక బ్యాచ్ ఉంటుంది, 10:30కి ఒక బ్యాచ్ ఉంటుంది. ఒకవేళ ఆ రోజు అక్షరాభ్యాసం ఉందా లేదా అనే డౌట్ వస్తే మీరు ఈ కాంటాక్ట్ నెంబర్స్కి కాల్ చేసి మరి కనుక్కోవచ్చు. టెంపుల్ అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది. దానికి కావాల్సిన సామాన్లన్నీ ఈ బయట ఒక షాప్లో వాళ్ళు అమ్ముతారు. చూడండి, ఇదే షాప్లో మనం అక్షరాభ్యాసానికి సెట్ కావాలంటే వాళ్ళు ఒక సెట్ ఇచ్చేస్తారండి. ఆ సెట్లో కావాల్సిన ప్రతిదీ ఉంటుంది. అది కూడా ఎక్కువ కాస్ట్ ఏం కాదు, 170 రూపీస్ అలా ఉంటుంది. దాంట్లోనే ప్రతిదీ లోపలికి వెళ్ళాక మనకు ఒక 2 ప్లేట్లు వాళ్ళు ఇస్తారు. ఈ కవర్లో మనం ఏ సామాగ్రి అయితే తెచ్చుకున్నామో, పసుపు అని, అక్షింతలని, కుంకుమ అని, ఎండు ఖర్జూరం, తమలపాకులు, ఇవన్నీ వాళ్ళే ఇస్తారు. రైస్ కూడా అందులోనే ఉంటాయి. ఫొటోస్ మాత్రం ఇక్కడ వీళ్ళు ఇస్తారు. అవన్నీ 2 పళ్ళాల్లో పేర్చుకోవాలి. ప్రతిదీ అక్కడ పంతులు గారు ఉంటారండి, ఆయన చెప్తారు ఎలా పూజ చేయాలి, ఏం పెట్టాలి, ఎప్పుడు ఏది చేయాలి అని. తల్లి తండ్రి ఉంటే ఇద్దరు చేస్తారు, లేదా పిల్లలకి గార్డియన్స్ వస్తే ఆ గార్డియన్స్ పూజలు చేస్తారు. మొత్తానికి ఏదైతేనే పూజ దాకా ఏం చేయాలి, ఎలా చేయాలి అని ఇన్స్ట్రక్షన్స్ తల్లితో రాయించడం, ప్రతి ప్రాసెస్ పూజారి గారు చెప్తారు. ఆయన మంత్రాలు చదువుతూ మనం మనశ్శాంతిగా, ప్రశాంతంగా, మనస్ఫూర్తిగా మన పిల్లల్ని దీవిస్తూ హ్యాపీగా అక్షరాభ్యాసం చేయించేసుకోవచ్చు. ఇంక ఇక్కడ మన నుండి ఎక్స్ట్రా పెట్టాల్సింది ఏవీ లేదు, అన్నీ అక్కడే దొరుకుతాయి. పూజ స్టార్ట్ అయ్యే టైంకి మాత్రం ఎవరిని ఫోన్ అలో చేయనివ్వరు. దాని ముందు మీరు ఎన్ని ఫొటోస్ కావాలంటే అన్ని ఫొటోస్ తీసుకోవచ్చు, ఎన్ని వీడియోస్ కావాలంటే అన్ని వీడియోస్ తీసుకోవచ్చు, ఎక్కడ అబ్జెక్ట్ చేయరు. కానీ వన్స్ పూజ స్టార్ట్ అయిందా ఫోన్ మాత్రం అలో లేదు. సో నేను అంతవరకే వీడియో తీయడానికి నాకు అవకాశం దొరికింది, నేను తీశాను. యాక్చువల్లీ అక్షరాభ్యాసం నా మానకోడలిది. సో వాళ్ళు పూజ చేసుకుంటున్నారు, నేను బయటకు వచ్చాను. నా 2 పిల్లల అక్షరాభ్యాసం కూడా ఇక్కడే జరిగింది. ఇదంతా బయట టెంపుల్ అవుట్డోర్ ఏరియా. ఎక్కడికక్కడ మనకి ప్రతిదీ నీట్గా లేబుల్డ్గా ఉంటుందండి. ఇది యాక్చువల్లీ అక్షరాభ్యాస మండపం. దీని లోపల పెద్ద సరస్వతీదేవి విగ్రహం ఉంటుంది, అక్కడ మనకి అక్షరాభ్యాసం చేస్తారు. ఎవరైనా ఎక్కువ పెద్ద ఫ్యామిలీతో వస్తే వాళ్ళందరూ ఆడుకోవడానికి బయట మనకి పార్క్ కూడా ఉంటుంది. ఇది తులాభార మండపం. ఎవరైనా ఇంత తులాభారం చేస్తామని మొక్కుకుంటే వాళ్ళకి ఇక్కడ తులాభారం చేస్తారనమాట. ఏదేది ఎంత కాస్టు అంటే ఏది తులాభారంగా మనం అనుకుంటామో అది ఎంత కాస్ట్ ఏంటి అని ఇక్కడ ఉంటుంది. అది కూడా ఇక్కడ బయట కనిపించిన షాప్లో మనకి దొరుకుతాయి. అంటే ఏ తులాభారం చేస్తే ఏంటి లాభం అనేది కూడా ఇక్కడ మనకి రాసి పెట్టారండి. అంటే ఏది తులాభారంగా మనం మొక్కుకుంటే దానివల్ల ఏంటి మనకి ప్రయోజనం ఉంటుంది అన్నది. అస్సలు టెంపుల్ ఆర్కిటెక్చర్ అయితే ఎంతో మనశ్శాంతిగా, ప్రశాంతంగా అనిపిస్తుందండి. అసలు ఆ చివరికి ఉంటుందేమో టెంపుల్, చాలా బాగుంటుంది. ఎక్కడ కొబ్బరికాయలు కొట్టాలి, ఎక్కడ పార్క్ ఉంది, ఏది శివాలయం, ఎక్కడ ప్రసాదం ఇస్తారు, ప్రతిదీ నీట్గా క్లియర్గా మీరు ఎవరిని కూడా అడగక్కర్లేదండి. అన్నీ చాలా డీటెయిల్డ్గా లేబుల్ చేసి మరీ ఉంటాయి. టెంపుల్ అయితే నాకు చాలా బాగా నచ్చింది, ఎంతో ప్రశాంతంగా అనిపించింది. ఇది శివాలయం. జ్యోతిర్లింగాలన్నీ వాటి విశిష్టత, అవి ఎక్కడివి ఏంటి ప్రతిదీ అక్కడ రాసిపెట్టి ఉంటాయండి. అందరూ లెఫ్ట్ నుంచి స్టార్ట్ అయితే ప్రతి జ్యోతిర్లింగాన్ని దర్శించుకుని బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. అసలు చాలా బాగుందండి టెంపుల్ అయితే. మేము ఈ మీన్వైల్ టెంపుల్ చూసే గ్యాప్లో వీళ్ళు అక్షరాభ్యాసం పూజ చేసుకుని వచ్చారు. ఇలా అక్షరాభ్యాసం అయిన తర్వాత ఆ పలక నెత్తి మీద పెట్టుకుని పిల్లలతో కనుక అక్కడ చుట్టూ సరస్వతీదేవి చుట్టూ ప్రదక్షిణ చేయించితే అది వాళ్ళకి చాలా మంచిదని ఇక్కడ ఒక సేయింగ్ ఉంది. సో అందరూ వెళ్తున్నారు, మా అమ్మాయి మాత్రం నడవనంది, అందుకే ఎత్తుకుని మరీ తీసుకెళ్తున్నాం. మా అక్షరాభ్యాసం అయితే చాలా బాగా జరిగింది. మరి మీ అక్షరాభ్యాసం ఎలా జరిగిందో కామెంట్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.